ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికి వందనాలు శుభాలు తెలియపరుస్తున్నానండి. యిర్మీయా గ్రంథం 31 అధ్యాయం 13 వచనం. వారు దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరించెదను, విచారము కొట్టివేసి నేను వారికి ఆనందము కలుగజేతును అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. దేవుడు మనకి ఆనందము కలుగజేయాలని ఆశపడుతున్నాడు. మనకుండేటువంటి ప్రతి ఒక్క విచారాన్ని కొట్టివేయాలని యేసుక్రీస్తు వారు ఆశపడుతున్నారండి. మనం ఈ లోకంలో దేని గురించి విచారిస్తున్నాం? మనం ఈ లోకంలో ఎన్ని రోజులు బ్రతుకుతాం? నాకు బలహీనంగా ఉంది, నేను చనిపోతానేమో అని ఆలోచిస్తున్నామా? లేదా నాకు ఆస్తి రాలేదే, లేకుంటే ఆస్తులు రాలేదని ఓటి మీద చింతపడి ఆలోచిస్తున్నామా? లేదా మన బిడ్డలు పాడైపోతున్నారని ఓటి గురించి చింతపడి ఆలోచిస్తున్నామా? ఈ లోకంలో ఏ వయసు వారికైనా ఆ రూపాన ఖచ్చితంగా బాధలు అనేటివి ఉంటాయి. అయితే మన జీవితాన్ని ఎప్పుడైతే దేవునికి సమర్పించుకుంటామో దేవుడు ప్రతి ఒక్క అవసరాన్ని తీర్చేటువంటి దేవుడై ఉన్నాడండి. దేవుడు నమ్మదగిన దేవుడై ఉన్నాడు. ఈ భూమి ఆకాశం గతించిన దేవుడు మాటలు గతించు. అయితే మనం చేయాల్సిన పని ఒకటే, మన జీవితాన్ని దేవుడికి సమర్పించుకునే బిడ్డలుగా ఉండాలి. ఎప్పుడైతే మన జీవితాన్ని దేవునికి సమర్పించుకుంటామో దేవుడు ఆశ్చర్యమైన కార్యాలు చేస్తారు, అద్భుతమైన కార్యాలు చేస్తారు. బైబిల్ గ్రంథంలో చూసుకున్నప్పుడు ఎన్నెన్నో గొప్ప కార్యాలు చేసిన దేవుడు. యెహోషువ గారి కాలంలో చూసుకున్నప్పుడు సూర్యుడిని చంద్రుడిని అలాగే ఒక రోజు ఆపివేశారండి. ఈ లోకంలో మనుషులైతే ఆపగలుగుతారా? ఎంత డబ్బు పెట్టినా సూర్యుడిని చంద్రుడిని అదే స్థానంలో ఆపగలుగుతారా? ఆపలేరు. దేవుడు గొప్ప దేవుడు అయినాడు, పరిశుద్ధమైన దేవుడు అయినాడు. కాబట్టి మన జీవితాన్ని దేవునికి సమర్పించుకునే బిడ్డలుగా ఉండాలండి. కాబట్టి ఈ లోకంలో అనేక తొట్టిల పాటలు ఉంటాయి. మనం ఎప్పుడైతే వాక్యానుసారంగా ఉంటామో సాతాను శోధిస్తూ ఉంటుంది. శోధనలో ప్రవేశించకుండా మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనం ఎప్పుడైతే మన జీవితాన్ని దేవునికి సమర్పించుకొని ప్రార్థన చేస్తుంటామో దేవుడు మనతో ఉండి మన కుడిహస్తం పట్టుకొని ముందుకు తీసుకొని వెళ్ళేటువంటి దేవుడుగా ఉన్నాడు. కాబట్టి ఆయన వాక్యానుసారంగా బ్రతుకున్నట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధాత్మదేవ, మా ప్రియ పరలోకపు తండ్రి, ఒకసారి జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాం. ప్రతి ఒక్క సాతాను శోధన తీసివేయండి అయ్యా. చూసే చూపు, నడిచే నడక, చేసే క్రియ ప్రతి ఒక్కటి ఆశీర్వదకరంగా, దీవెనకరంగా, మహిమకరంగా చేయమని అడుగుచున్నాం. సాతాను ప్రతి ఒక్క మానవాళిని బాధ పెడుతుందయ్యా. ప్రతి ఒక్క మానవాళిని శోధనలోకి తీసుకొని వెళ్తుంది. ఏమంటే మనుషులు బలహీనంగా ఉన్నారయ్యా. ఈ లోకంలో ఉన్నవాడి కంటే మాలో ఉన్న దేవుడు బలవంతుడని విశ్వసించి మా జీవితాన్ని ఎప్పుడైతే మీకు సమర్పించుకుంటామో ప్రతి ఒక్క బాధని, ప్రతి ఒక్కటి వేదనని తీసివేస్తానని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనుషులైతే మాట తప్పొచ్చు, మీరైతే అబద్ధం జాలని దేవ మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. మా జీవితాన్ని మీ పాదాల ముందు పెడుతున్నాం. మీ వాక్యం మా పాదములకు దీపం, మా త్రోవకి వెలుగై ఉంటుందయ్యా. ఒకసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. సాతాను శోధన ప్రతి ఒక్క బిడ్డను విడుదల దయచేసి ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరు జ్ఞాపకం చేసుకుని దినకాలకు దీంతో నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మిక్కిలి వినతులు అడుగుచున్నాను నా పరలోక తండ్రి. ఆమేన్. Praise the Lord. God bless you. Have a great day.